తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి అమరావతి రాజధానికి తరలి రాబోతా ఉంది. రాబోయే 4-5 రోజుల్లో తెలుగు నిర్మాతల మండలి హైదరాబాద్లో సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తా ఉంది. ఎప్పుడైతే తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రాలు విడిపోయాయో అప్పటి నుంచే తెలుగు ఇండస్ట్రీ చిన్నగా హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్కి రాకముందే హైదరాబాదులో కృష్ణా జిల్లాకు చెందిన ఒక జమీందార్ సారథి స్టూడియో నిర్మించారు. దాదాపు 70 సంవత్సరాల కిందటే. సారథి స్టూడియో తర్వాత అన్నపూర్ణ స్టూడియో వచ్చింది 5 దశాబ్దాల కిందటే. ఆ తర్వాత అన్న ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత స్టూడియోలకి భూములు కేటాయించారు. రామానాయుడు స్టూడియోలు, పద్మాలయ స్టూడియో, ఇలా రకరకాల స్టూడియో. నాచారంలో రామకృష్ణ సినీ హార్టికల్చర్ స్టూడియో, ఈ స్టూడియోలన్నీ వచ్చాయి. స్టూడియోలతో పాటు మద్రాసు నుంచి ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ వచ్చింది. దాదాపు 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని డిసైడ్ అయింది. అయితే స్టూడియోలకు భూములు కేటాయిస్తారా లేదా అనే విషయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకి కేటాయించిన భూముల వ్యవహారంలో గత ప్రభుత్వం నీచంగా వ్యవహరించింది. ఆ స్టూడియోని ముక్కలు చేసి ప్లాట్లు వేసి అమ్మాలని ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లడంతో స్టే ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో స్టూడియోలు ఎక్కడ రాబోతా ఉన్నాయి, స్టూడియోలకు అనువైన వాతావరణం ఎక్కడ ఉంది అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. అమరావతి రాజధాని సమీప ప్రాంతాల్లో కొండపల్లి, కొండవీడు, పాతపాడు పరిసర ప్రాంతాల్లోని ఫారెస్ట్ సమీపంలో స్టూడియోలు అవన్నీ వస్తే బాగుంటుంది అనే విషయాన్ని చాలామంది చెప్తూ ఉన్నారు. కొంతమంది నిర్మాతలు వచ్చి చూసుకొని కూడా వెళ్ళారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధాని సమీపంలో ఏ స్టూడియోలు రాబోతా ఉన్నాయి, ఏ ప్రాంతంలో రాబోతా ఉన్నాయి. స్టూడియోలు అన్నీ ఒకే చోట పెట్టాలని కూడా లేదు. ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికైనా 30 నిమిషాల్లో వెళ్ళిపోయే విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నారు. మార్చి 20, 2025 మార్చి నుంచి విజయవాడ ఈస్ట్ బైపాస్కి టెండర్లు కూడా పిలవబోతున్నట్టు తెలుస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి పరిసర ప్రాంతాల్లో సినీ స్టూడియోలు ఏ ప్రాంతంలో వస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా మీరంతా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.